కనపడరు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కనపడరు. సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రణాళికలో నిలబెడతాడు. తన పిలుపును సార్థకం చేస్తాడు. తన ఆత్మచేత అభిషేకించబడిన ఈ వ్యక్తులు వస్తారు, దేవుని కార్యాలు చేస్తారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించడం మన బాధ్యత. హల్లెలూయా. అడుగు, జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగాంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్యకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ మాసాంతర కూడికి, ఈ ప్రత్యేక ప్రార్థన కూడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ మధ్య నన్ను నిలబెట్టిన జీవం కలిగిన యేసయ్యకి నా శిరస్సును ఉంచి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనులు అని నన్ను గౌరవించి ప్రేమించి ఈ పరిచర్యకు నన్ను ఆహ్వానించిన దైవజనులు, అభిషేక్తులు ఆనంద్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే, యేసయ్యకే కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో మనందరము ఆశీర్వదించబడుదుముగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలను పరిశీలన చేస్తే ఆయన సందర్భానుసారంగా మాట్లాడతాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సమయోచితమైన మాట వెండి పళ్ళెంలో పెట్టబడిన బంగారపు పండ్ల వంటిది అని. సమయోచితమైన మాటకు చాలా విలువ ఉంటుంది. లేకపోతే ఏమంటారంటే, ఏంట్రా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, నోరు మూసుకో అంటారు. దేవునికి స్తోత్రం కదా. అర్థం పర్థంగా లేకుండా మాట్లాడితే చాలామందితో అదే కదా అంటాం మనం. పిల్లల మధ్యలోకి వచ్చి మాట్లాడితే ఏమంటాం, ఏయ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడకరా అంటాం. సమయోచితమైన మాటకి విలువ ఉంటుంది. దేవుని స్తోత్రం. వెండి పళ్ళెము చాలా విలువైనది, కానీ దాంట్లో బంగారపు పళ్ళు ఉంటే దాని విలువ ఇంకెంత పెరిగిపోతుందో. కాబట్టి దేవుడు సమయోచితంగా మాట్లాడతాడు, సందర్భానుసారంగా మాట్లాడతాడు, హృదయాలు ఎరిగి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, ఆయన మాట్లాడతాడని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా మాట్లాడతాడు? దేవుడు తన లేఖనాల్లో నుండి తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, అంతే కదా. ఒకసారి మ్యాథ్యూస్ అన్న ఒక షార్ట్ మెసేజ్ పెడితే విన్నాను. ఎక్కడికి వెళ్ళినా అంటారంట, అయ్యా దేవుడు ఏమన్నా మా కోసం మాట్లాడా, దేవుడు మాతో ఏమన్నా మాట్లాడా అంటాడంట. ఆయన అంటాడు, ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? దేవుడే కదా. దేవుని స్తోత్రం. అంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు పాస్టర్ గారు వచ్చారు, దేవుని మాటలు చెప్తున్నారు, ఏదో చెప్పాలి కాబట్టి ఒక సబ్జెక్ట్ చెప్తారు అనుకోకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆ దృష్టి పెట్టి ఎక్కడ ఒక్క మాట మిస్ అయిపోతామో అని చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైనా గొప్ప వ్యక్తి వస్తే చాలా జాగ్రత్తగా వింటాం కదా. ఎవరైనా కదిపినా అయ్యో అంటాం. హల్లెలూయా. ఎందుకంటే ఏమో అలా తిరిగేటప్పటికల్లా ఏ మాట మిస్ అయిపోతుందో. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో మాట్లాడటానికి దిగి వచ్చినప్పుడు మరింత శ్రద్ధ కలిగి ఉందుముగాక. హల్లెలూయా. మరింత జాగ్రత్త పడుదుముగాక. నీకు అవసరమైన మాట, నీకు ఉపయోగకరమైన మాట, నీ జీవితాన్ని తట్టి లేపే మాట నీ వినే సమయానికి ఎవడో ఒకడు కదుపుతాడు. ఎవడాడు? కొంచెం డార్క్గా ఉంటాడు, నాకు లాగా. దేవుని స్తోత్రం. అది కదుపుతాడు. కదలొద్దు, దేవుని వైపే చూస్తా విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభా, ఈ ప్రత్యేకమైన కూడికలో మాతో మాట్లాడాయని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయమందు మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం, మీరు మాట్లాడితే మా బ్రతుకులు నాయనా ఉజ్జీవింపబడతాయి. యేసయ్యా,
లాజరు బయటికి రా అంటే కుళ్ళిన శరీరము జీవం పోసుకుంది ప్రభువా. చిన్నవాడా లే అంటే మృతులైన చిన్నవాడు లేచాడు. చిన్నదానా లెమ్మని చెప్తున్నానని మీరు చెప్పినప్పుడు అయ్యా చనిపోయి మంచం మీద మృతదేహమై పడున్న బిడ్డ జీవం పోసుకుంది ప్రభువా. ఈ రాత్రిని స్వరం వినగోరుతున్నాం. ఈ రాత్రిని మాట కొరకు దేహి అని అడుగుతున్నాం ప్రభువా. పరిశుద్ధాత్ముడా మమ్మను దర్శించండి, మాతో మాట్లాడండి. ప్రతి విధమైన అంధకార శక్తులను దురాత్మలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నీ చిత్తానుసారమైన ప్రతి మాటను విడుదల చేయండి. నీ చిత్తములో లేని ప్రతి మాటను బంధించండి. పరిశుద్ధాత్ముడా మా మధ్య స్వేచ్ఛగా సంచరించి ఈ రాత్రి మీ తాకుదల, మీ స్పర్శ మేము అనుభవించున్నట్లు కృప చూపమని, సహాయము చేయమని అల్పదాసుడనైన నన్ను నీ సిలువ చెంత మరుగుపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒకరోజు మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీవు మరొక 70 మందిని తీసుకొని నా దగ్గరికి రా, దేవుని పర్వతం పైకి రా, నేను నీతో మాట్లాడుతాను అన్నాడు. మోషే మరొక 70 మంది కలిసి దేవుని యొక్క పర్వతం పైకి వెళ్ళారు. పర్వతం పైకి వెళ్ళినప్పుడు దేవుడు అన్నారు, వాళ్ళని దూరంగా ఉండమని చెప్పు, నీవు మాత్రమే నా దగ్గరికి రా, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. ఆ 70 మంది కాస్త చాలా దూరంలో ఉన్నారు, కనుమరుగైనంత దూరంలో ఉన్నారు. మోషే మాత్రం ఒంటరిగా దేవుని స్వరం వైపు, దేవుని వైపు దేవుణ్ణి వెతుకుతూ నడుచుకుని వెళ్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ విషయాలన్నీ కూడా నిర్గమకాండం 24 అధ్యాయంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడేం కంగారుగా చదవద్దు, లేనిది చెప్పటం లేదు అని చెప్పడానికి ఆ మాట చెప్పాను. మోషే వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. 24 అధ్యాయం అంతా బలుల గురించి, బలి కార్యక్రమాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అది కొత్త కాదు కదా. పంస్కా రోజు నుంచి, ఐగుప్తు నుండి విడుదల పొందిన రోజు నుంచి బలులు అర్పించటం అలవాటే. మోషే వింటుంటే ఆ బలుల కార్యక్రమాన్ని గురించి, దహన బలి గురించి, పాప పరిహారార్థ బలి గురించి, ఇంకా దేవుని యొక్క కార్యాల గురించి వివరిస్తూ వచ్చాడు. 24 అధ్యాయం అంతా. 25వ అధ్యాయం వచ్చేటప్పుడు కల్లా 30వ అధ్యాయం వరకు మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. ఏమనంటే, నా గుడారాన్ని కట్టాలి, దానికి తుమ్మకర్ర వాడాలి, దానిపైన బంగారపు తాపడాన్ని చేయాలి, తర్వాత ఇదిగో గొర్రెల యొక్క, మేకల యొక్క, పశువుల యొక్క తోళ్లను, సముద్రపు మత్స్యపు తోళ్లను తీసుకోవాలి, నూలు దారాలు తీసుకోవాలి, ఈ విధంగా చేయాలి, ఆ పళ్ళాన్ని చేయాలి, బలిపీఠాన్ని చేయాలి, తర్వాత మరి గంగాళాన్ని చేయాలి, దీపవృక్షాన్ని చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, బంగారపు పని చేయాలి, వెండి పని చేయాలి, చెక్కడపు పని చేయాలి. చెక్క పని కాదు, చెక్కడపు పని అంటే ఆ బంగారము పైన, ఆ వెండి పైన ఆ రూపాలను, ఆ డిజైన్స్, చెక్కడపు పని చేయాలి. అలాగే మ్రానుతో పని చేయాలి, ఇత్తడితో, అలాగే ఇనుముతో, ఇంకా రకరకాల వాటితో పని చేయాలి. నా గుడారపు లేక నా పరిశుద్ధ మందస్సం ఉండే దేవుని గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని ప్రత్యేకంగా అలంకరించాలి, ఈ రీతిగా తీర్చిదిద్దాలి, ఇలా చేయాలి, ఈ కొలతలో చేయాలి, అలా చేయాలి అంటే ఉన్నమతి పోదా? దేవుని స్తోత్రం. అయ్యగారికి ఏం తెలుసు? మేకను పట్టుకోవడం, గొర్రెను పట్టుకోవడం, కటక్క నరకడం వచ్చు అంతే. మన భాయ్
కోడిని కోసినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చెప్పేటప్పటికల్లా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదేంటయ్యా, ఏం చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? నేను ఎప్పుడైనా వడ్రంగి పని చేశానా? నేను ఎప్పుడైనా బంగారం పని చేశానా? నేను ఎప్పుడైనా చెక్కడపు పని చేశానా? వస్త్రాలు నేసానా? నూలు వర్క్ చేశానా? నాకేం తెలుసయ్యా ఈ పనులన్నీ కొలతలతో సహా? ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్తున్నావు అన్నట్టు నోరు తెల్లబెట్టి వాక్యం అర్థం కానప్పుడు చూస్తామే. ఒకసారి అర్థం కానట్టు చూస్తాం కదా. అలాగ నోరు తెల్లబెట్టి మోషే దేవుని వైపు చూస్తున్నాడు. హాయ్ ఏంటి అలా చూస్తున్నావు అని అనలా మోషేతో దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాయ్ ఏంటి అలా చూస్తున్నావు అని అనలా. నోరు అలాగ పెట్టి దేవుడు ఇంకా అలా చూస్తున్నాడు. దేవుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లిస్ట్ ఎట్లా చేయి, అట్లా చేయి. మోషే మనసులో అనుకుంటున్నాడు, ఏంటి ప్రభువా ఇది, నాకు ఆ పనులన్నీ వచ్చా, నేను అన్నీ చేయగలనా, నాకేమన్నా తెలుసా, ఏంటి ప్రభు ఇన్ని రకాలుగా చెప్తున్నావు అంటే, మనస్సు ఎరిగిన దేవుడు. స్తోత్రం చెప్పు. పరిస్థితులు ఎరిగిన దేవుడు, సందర్భాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, ఏంటి అలా చూస్తున్నావు, ఇవన్నీ నువ్వు చేయించు. మరి చేసేది ఎవరో? బెస్లయేల్ అనే ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెస్లయేల్ అనే ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిని నేను ప్రత్యేకించుకున్నాను అని నిర్గమకాండము 31వ అధ్యాయం 1 నుండి 5 వచనం వరకు చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను యూదా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడనైన బెస్లయేలు అని పేరు గలవానిని పిలిచాను. విచిత్రమైన పనులు కల్పించటానికి బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నాల్ని సానబెట్టడానికి సమస్త విధములైన పనులకు చేయుటకు, మరల స్లోగా చదవండి అన్నమాట, జ్ఞానము విద్య వివేకము సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మోషే తెల్లబొక్క చూస్తున్నాడు. ఏంటి ప్రభువా నీ ప్లాన్ ఏంటి, నీ మోడల్ ఏంటి, నీ డిజైన్ ఏంటి, నాకు పిచ్చెక్కిపోతుంది అన్నాడు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, కంగారు పడకో, ఒకరిని రెడీ చేసి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరు మనవడు ఊరు కుమారుడైన బెస్లయేల్ అనే వ్యక్తిని రెడీ చేశాను. అతడు బంగారపు పని చేయటానికి, వెండి పని చేయటానికి, ఇత్తడి పని చేయటానికి, ఇదిగో రత్నాలను సానపట్టడానికి, చెక్కడపు పని చేయటానికి, అనేక రకాల సమస్తమైన పనులు నీకేం చెప్పానో అవన్నీ చేయటానికి జ్ఞాన విద్య వివేకము కలిగినటువంటి ఆ వ్యక్తిగా నేను అతన్ని తీర్చిదిద్దాను, సిద్ధపరిచాను. అతన్ని నీ పని కొరకు పిలిచాను. అతను సమస్తమైన విషయాల్లో వెరీ టాలెంటెడ్ పర్సన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వచ్చు అది రాదని అన్నాడట. ఎందుకు రాని పనుల్లో వెళ్తున్నావు, ఏదో పని చేసి రావచ్చు కదా అని అంటారా అనరా? మరి కాదా? ఒక్కోసారేమో చేపల చెరువులు అంటారు, ఒకసారి వ్యవసాయం అంటారు, ఒకసారి దోళ్ళ వ్యాపారం అంటారు. దేవునికి స్తోత్రం. ఒకసారి అది కాదు ఇది కాదని ఏదో చేస్తారు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, వీడు ఒక పనులు వచ్చి స్థిరంగా ఉన్నాడండి, వీడు అన్ని పనులు చేస్తాడు, దేనికి పనికి రాకుండా పోతాడేమని భయం వేస్తుంది అంటారు. ఏంటి అంత సీరియస్ చూస్తున్నారు అనరా? అంటారులే. దేవునికి స్తోత్రం. దేవుడు బెస్లయేలుకి దేవుడు చాలా పనులు నేర్పించాడట. ఎందుకు తెలుసా? దేవుని పని కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పని కొరకు సమస్తమైన జ్ఞానాన్ని, విద్యని, ప్రజ్ఞతను దేవుడు అనుగ్రహించాడు. అంత టాలెంటెడ్ పర్సన్గా బెస్లయేలు ఎలాగా సిద్ధపడ్డాడో, మోషే చెప్పిన ప్రతి నమూనాని దేవుని ప్రణాళికలో సిద్ధపరచగలిగిన ఒక అద్భుతమైన నైపుణ్యత కలిగిన పనివాడిగా ఎలా సిద్ధపడ్డాడు అంటే దేవుడు అంటున్నాడు అతనికి జ్ఞాన ఆత్మను, దేవుని ఆత్మను నేను అనుగ్రహించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తిని స్వతంత్రించుకుంటే, దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి అభిషేకించబడితే అతని జ్ఞానము వేరు,
అతని పనితీరు వేరు, అతని మాట తీరు వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని యొక్క నడవడిక వేరు, అతడు చేసే కార్యాలు వేరు, అతని యొక్క ప్రత్యేకత వేరు. ఏంటి స్పెషల్ అంటే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ చేత నేను అతన్ని అభిషేకించాను, అతనికి ఒక అసిస్టెంట్ని ఇచ్చాను. అయ్యో అక్కడేం చేస్తాడయ్యా అంటే దేవుడు అంటున్నాడు, అతనికి ఒక అసిస్టెంట్ని ఇచ్చాను. అయ్యో ఇద్దరేం చేసేస్తారయ్యా ఇంత పని చెప్తున్నావు అంటే, వాళ్ళతో కలిసి ఆ విద్యను నేర్చుకొని వాళ్ళతో కలిసి పనిచేసి నా చిత్తాన్ని, నా ప్రణాళికను నెరవేర్చే అనేక మంది జనాన్ని నేను సిద్ధపరిచాను. హల్లెలూయా. మోషే అంటాడు, నాకు ఎప్పుడు కనపడలేదే. నీకెందుకు కనపడతారు? టైం వచ్చినప్పుడు వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు అనిపిస్తుంది మనకి ఎప్పుడు కనపడలేదే అని. కనపడరు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కనపడరు. సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రణాళికలో నిలబెడతాడు, తన పిలుపును సార్థకం చేస్తాడు. తన ఆత్మచేత అభిషేకించబడిన ఈ వ్యక్తులు వస్తారు, దేవుని కార్యాలు చేస్తారు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. సరే అంతా బాగుంది కదా అని కొండ దిగి వచ్చాడు. కొండ దిగి వచ్చి ఇలా చేయమన్నాడు దేవుడు, అలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు, ఇలా చేయమన్నాడు అని మొత్తం చెప్పాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఇందాక మోషే చూసినట్టు చూస్తున్నారు. నీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు అప్పుడే రాదులే 9 అవ్వాలిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని చూస్తున్నారు. అప్పుడు అన్నాడు, భయపడకండి, దేవుడు బెస్లయేల్ అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడట. ఊరు మనవడు, ఊరు కుమారుడైన బెస్లయేల్ అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడట. అతను మరి అతనికి ఒక అసిస్టెంట్ని ఇచ్చాడట. సమస్త విషయాల్లో, అన్ని విషయాల్లో జ్ఞానము కలిగిన పనివాడిగా అతన్ని దేవుడు తీర్చిదిద్దాడట. అది ఎలా సాధ్యం అంటున్నారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు, దేవుని ఆత్మ ఒక వ్యక్తిని అభిషేకిస్తే అతడు చేయలేని కార్యం అంటూ ఉండదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శక్తి చేత కాదు అంటే, మనుష్యుని యొక్క శక్తి చేత కాదు, మనుష్యుని బలము చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుతుందని దేవుడు చెప్పాడే. అలాగా దేవుడు సిద్ధపరుస్తాడట. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు అన్నారు, పేరు చెప్పనులే, దేవునికి స్తోత్రం, రాయలేదు కదా, వినండి. నాలాంటి ఎవడో అన్నాడు, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంట అన్నాడు. పని మధ్యలో కొంతమంది వస్తారు, మీకు తెలుసా, పని చేయరు. మనలో ఎవరు లేరు అలాంటి వాళ్ళు? స్తోత్రం చెప్పండి. ఎవరిని ఉన్నారా? ఎవరు లేరుగా. కొంతమంది పని చేయరు. ఏం చేస్తారక్క? పనిని గొడవలు ఎందుకు లేదు అక్క, తెలివైంది. దేవునికి స్తోత్రం. పనిని పాడు చేస్తారు. ఎట్టా జరుగుద్ది, అది ఎలా కుదురుతుంది, అది ఎలా వస్తుంది అంటారు. అలాగే నాకులాంటి ఎవడో లేచి ఇద్దరు ఏం చేస్తారో అన్నాడు. మోషే అన్నాడు, ఇద్దరు కాదులే, ఇంకా కొంతమంది ఉన్నారంట అనేటప్పటికి లేచి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేచి నిలబడ్డారు. మేము చేస్తాం, ఆ పనితనాన్ని మేము నేర్చుకుంటాం. ఆ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మాకు పరిచయం చేస్తే, మాకు అప్పగిస్తే మేము నేర్చుకుని దేవుని కార్యాలు చేయడానికి మేము సిద్ధమని ఒక సమూహం లేచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యపోతున్నారు ఇశ్రాయేలీయులు, 20 లక్షల జనం ఆశ్చర్యపోతున్నారు. రే, మీకు ఈ ఇంట్రెస్ట్ ఉందా? వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవడున్నాడండి ఫస్ట్లో? దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు ఏమంటారు? ఏదైనా చేస్తాను కానీ సేవ చేయను అంటారు. హల్లెలూయా, నాతో సహా. హల్లెలూయా. ఎవరు సరదాగా సినిమాకి వచ్చినట్టు రారండి సేవకి. అంటే ఆ భాష ఎందుకు వాడానంటే పాత అలవాటు కాబట్టి మనకి అర్థమవుతుందని అంతే. దేవునికి స్తోత్రం. పాత అలవాటు ఎంత హుషారుగా వెళ్తాం. నాకు మహాపెచ్చ. మా అమ్మ కరెక్ట్గా బయలుదేరే టైంకి ఏదో ఒక పని చెప్పేది. బాబా ఈ మంచం కొద్దిగా టెట్టర్ అనేది. నేనని వాడిని పొళ్ళు పట్టపట్ట టిక్కెట్ దొరకపోవాలి. అప్పుడు చెప్తాను, అరే బాబు ఇదేం పనిరా, మంచం తీసి అక్కడ పెట్టడానికి పెద్ద గింజుకుంటాం అనేది. మంచం పడితోసారి ఇరిగిపోయింది. మీరు నవ్వుతున్నారు, నా మంచం అది. దేవుని స్తోత్రం,
బాగు చేసేదాకా కింద పడుకున్నాను. హల్లెలూయా. అలా నవ్వుతానండి, దేవునికి స్తోత్రం. ఎంత హుషారో, అయిపోద్దేమో, ట్రైల్ పార్టీ అయిపోయిన పర్లేదు, ఫస్ట్ రీల్ అయిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎంత హుషారో, పరిగెట్టి మొత్తానికి బ్లాక్లో అయినా కొనుక్కొని. ఏంట్రా బాబు అంత సంతోషం అంటే, సినిమా ఎందుకో, చర్చ అంటే అంత హుషారు ఉండదు చాలామందికి. దేవునికి స్తోత్రం. వెళ్దాంలే, పాటలు అయిపోయినాయి, ఇప్పుడే కదా ప్రార్థన స్టార్ట్ అయింది. నాకు ఏమనుకోకండి, నాకు లిఫ్ట్లో తగులుతాడు, నేను అలాగే కంగారు పెడతాను. దూడలు నడాలిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు నడిపించినంత మాత్రం నడొద్దు. అయ్యి బాబోయ్, పాస్టర్ గారు బలిపేట మీద ఉండుంటారా అని నాకు గుండెలు ఇలాగ అనుకుంటూ వెళ్తుంటాను. సరిగ్గా నేను ఎక్కిన లిఫ్ట్లోనే అశోక్ గారు ఫ్యామిలీతో ఎక్కుతాడు. అయిపోయింది బ్రదర్ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. లిఫ్ట్ ఓపెన్ చేయగానే అయ్యగారు ఎదుర్కొంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరే కాదు, మేము బాధపడతాం, కానీ బాధపడితే పని అవ్వదు, సిగ్గుపడాలి. ఒక ట్రైన్కి ఇచ్చిన విలువ, ఒక ట్రైన్కి, ఒక బస్సుకి ఇచ్చిన విలువ, గతంలో ఒక సినిమాకి ఇచ్చిన విలువ, దేవుని సన్నిధికి ఇవ్వలేకపోతున్నానే అని గుండెల్లో మంట కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, అనేకులు లేచారు. మేము చేస్తాం, మేము నేర్చుకుంటాం. అద్భుతంగా తీర్చిదిద్దారు. భయపడవసరలా. దేవుడు మనకు ఒక బాధ్యత అప్పచెప్తే, ఒక పని అప్పచెప్తే, ఒక సేవ అప్పచెప్తే, దానికి కావలసినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన పిలిచాడట. మోషే కూడా తెలీదు. నేను పిలిచాను అంటున్నాడు. నాకు చెప్పకుండా ఎప్పుడు పిలిచావు అంటున్నాడు మోషే. అన్నీ నీకు చెప్పక్కర్లేదులే అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ మనకు చెప్పడానికి ఆయన మనల్ని కొన్నాడా? ఆయన మనం కొన్నామండి. మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. స్తోత్రం చెప్తాం. ఆయన మనం కొనలా, మనల్ని ఆయన కొన్నాడు. మనకు అన్నీ చెప్పలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సందర్భం వచ్చినప్పుడు చెప్తాడు. వినండి నా మాట. దేవుడు మన చేతికి అప్పగించిన బాధ్యతల విషయంలో, పరిచర్య విషయంలో, భవిష్యత్ దర్శనాల విషయంలో, దేవుని సంకల్పాల విషయంలో భయపడవలసిన అవసరం లేదు. నా వల్ల అవుతుందా? నాకు చేతనవుతుందా? నేను చేయగలనా? నాకంత సత్తా ఉందా? పచ్చిగా చెప్పాలంటే నాకంత దమ్ముందా అంటారు చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా అనుకుంటాను, మనకంత సీన్ ఉందా అనుకుంటాను. దేవుని స్తోత్రం. దేవుని దర్శనాలు, దేవుని వాగ్దానాలు ప్రార్థనలో ఏకాంతం గుర్తొచ్చినప్పుడు అనుకుంటాను, పొరపాటు నీకు చేసినట్టున్నావు, చాలా గొప్ప వాగ్దానాలు, నాకంత సీన్ ఉందా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా అనిపించినా చెప్పర్లే. దేవునికి స్తోత్రం. నేను కాబట్టి చెప్పేస్తున్నాను, మంచోడు కాబట్టి. హల్లెలూయా. నాకంత సీన్ ఉందా ప్రభు అంటాను. ప్రభు అంటాడు, నీకు లేదులే, నాకుంది. దేవుని స్తోత్రం. నీకంత లేదు, నీకంత దమ్ము లేదు, నీకంత సీన్ లేదు, నీకంత టాలెంట్ లేదు, నాకుందే అంటాడు. ఆయన పేరేంటో తెలుసా? నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు అందిపుచ్చుకో, దేవుని దర్శనాన్ని అందిపుచ్చుకో, దేవుని సంకల్పాలు తెలుసుకొని దాన్ని రికార్డ్ చేసుకో. తగిన సమయమందు బెస్లయేలీలు మన పరిచర్యకు లేస్తారు. హల్లెలూయా. బెస్లయేలీలు వంటి వారు, వారికి తోడుగా ఉన్నటువంటి వారు, వారితో కలిసి దేవుని పని చేసే ఒక సమూహము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు అంటున్నారు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు బాబు, మాకు కనపట్లేదు అన్నారు. టైం వస్తే వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు సెమినార్ విషయంలో నేను ఒక మాట చెప్పాను దేవునికి. ఇది ఎంత చాలా అన్యాయం అయ్యా, ఇది ఎక్కడ ఖర్చులు, సేవకుల మీటింగ్లో అంటున్నావు, మళ్ళీ సెమినార్లో అంటున్నావు, నాకంటే లోకుగా ఎవరు దొరకలేదని అడిగా. అలా అడగొచ్చా? డాడీయే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగేసా, మనసులో ఉన్నది ఉంచుకోకూడదని. నేను ఇంకో మాట అన్నాను, ప్రభు ఇది అన్యాయం, నేను పేదవాడిని ప్రభా అని చెప్పా. దేవుడు అన్నాడు, నువ్వు పేదవాడివే కానీ నేను పేదవాడిని కాదురా. ఇంకొక మాట అన్నాడు, నువ్వు పేదవాడివే కానీ అందరూ పేదవాడు కాదురా, వస్తారు. హల్లెలూయా. కలిగిన వాళ్ళు వస్తారు, కాళ్ళు దగ్గర పెడతారు, అవసరమైన దాన్ని. భయపడకు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకా ఎదురు చూస్తా ఉన్నాను. వస్తారు. దేవునికి స్తోత్రం. ట్రైన్ దొరకలేదేమో, వస్తారా? ఆయన చెప్పాడంటే చేసి చూపించగల రోషం గల దేవుడు.
దేవుడు నీకు ఒక బాధ్యత ఇస్తే, ఒక ప్రణాళిక ఇస్తే, ఒక దర్శనం ఇస్తే, ఒక పరిచర్య ఇస్తే, అది నాకు తెలీదు, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నాకంత లేదు అని మనం అనకూడదు. కావలసిన వారిని, తగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ సమయానికి వారు లేపబడతారు, ఆత్మచేత అభిషేకించబడతారు, దేవుని పనిలో కుడిభుజమై నిలుస్తారు. హల్లెలూయా. దేవుని పరిచర్య మనము చేయలేనంత పరిచర్య చేస్తారండి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎలా కుదురుద్ది? నాకంటే గొప్పగా చేస్తే ఎట్లా కుదురుద్ది అనుకుంటున్నారా? మీ పిల్లలు మీకంటే గొప్పవాళ్ళు అయితే సంతోషమా కాదా? సంతోషం. అసలు అలాగే కదా ప్రార్థన చేస్తాం, మాకంటే మా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలండి అని. మేము కూడా అలాగే చేయాలి. దేవుని స్తోత్రం. మేమేమి చేయలేక బాధపడుతున్నామో, ఏది సాధించలేక అల్లాడిపోతున్నామో, ఎక్కడ మేము ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నామో, మాతో కలిసిన ఆత్మపూర్ణులైన బిడ్డలు మమ్మల్ని మించి చేయాలేస్తాయా అని ఆశపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేకి అదంతా తెలుసా? తెలీదు. నాకు తెలీదు కాబట్టి నువ్వు ఎట్టా చేస్తావు, నా పేరు పోద్ది అంటాడా? అండో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన నిమిత్తం సమస్తాన్ని దాచి ఉంచాడు. దేవుడు తగిన సమయమందు కార్యాలు చేయటం మొదలు పెడితే కార్యాచరణ చేసేవాళ్ళు బయటికి వస్తారు. బెస్లేల్ లాంటి వాళ్ళు వస్తారు, అతని సహకారులు లాంటి వారు వస్తారు, అతనితో కలిసి కష్టపడే యోధులు వస్తారు, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారై వస్తారు. భయపడవద్దు, బెదిరిపోవద్దు, నిరుత్సాహపడొద్దు అని పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, అదే మోషే ఓ రోజు నడిచి వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నడిచి వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు, మోషే అన్నాడు. ఏంటి ప్రభువా అన్నాడు. నీ టైం అయిపోయింది, వచ్చే అన్నాడు. దేవుని స్తోత్రం. అదేంటి ప్రభువా అంత మాట అంటున్నావు? ఎంత సేవ ఉందో తెలుసా? ఎంత భారం ఉందో తెలుసా? ఇంకా ఎంత కార్యక్రమం ఉందో తెలుసా? ఇంకా వాగ్దాన భూమి చేరలా, ప్రణాళికలు నెరవేరలేదు, కార్యాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే వచ్చేయమంటావేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అయిపోయింది, టైం అయిపోయింది, వచ్చే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే అన్నాడు, అయ్యా, కాపరు లేని గొర్రెలు ఏమైపోతారు? తండ్రి లేని బిడ్డలాగా అయిపోరా? తండ్రి లేని బిడ్డలాగా అయిపోరా? కాపరు లేని గొర్రెల వంటి ప్రజలు ఏమైపోతారయ్యా? నేను వచ్చేస్తే వీళ్ళకు నాయకుడేడి, నడిపించేవాడేడి, తండ్రిలాగా కాసుకునేవాడేడి? హల్లెలూయా. గుండెల్లో పెట్టి చూసుకునేవాడేడయ్యా? వచ్చేయడానికి నాకేం బాధ లేదు, వచ్చేస్తాను, కానీ ఈ బాధ్యత చూసుకునే వ్యక్తులు ఏరయ్యా అని అల్లాడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖపడుతున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు. ఎవరో వచ్చి అడిగారు, చచ్చిపోతానని భయమా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోతావని భయమా అన్నాడు. చచ్చిపోతానని భయం కాదురా, దేవుని పని జరిగించే వ్యక్తి ఎక్కడున్నాడా అని ఆ వేదనతో నేను ఎదురు చూస్తున్నాను అంటే సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 17 నుండి 19 వరకు త్వరగా చదవండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 17 నుండి 19 వరకు. వారికి నాయకుడిగా ఉండుటకు మరొకసారి చదవండి. వారికి నాయకుడై ఉండుటకు సమర్థుడై ఉండాలి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ అబ్బబ్బబ్బ ఆత్మ పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టు, వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచు.
యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని అతని కొరకు విచారింపవలెను. సర్వ సమాజము అతని 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 ఎవరతను యెహోషువ మాట చొప్పున తమ సమస్త కార్యములను చేయుచుండాలి. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మోషే అంటున్న మోషేతో దేవుడు అన్నాడు, అబ్బాయి వచ్చేయ్ టైం అయిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే అన్నాడు, అయ్యా కాపరి లేని గొర్రెలు అయిపోతారయ్యా, తండ్రి లేని బిడ్డలు అయిపోతారయ్యా. ఇంత దూరం నడిపించావు, ఇంత దూరం భుజాల మీద మోసినట్లు మోసావు, ఇంత దూరం నాకు బాధ్యత అప్పచెప్పావు. అవమానాలే పడ్డాను, నిందలే పడ్డాను, దూషణలే అనుభవించాను. నువ్వేంట్రా సేవకుడివి, నేను కూడా సేవకుడి అన్న వాళ్ళు తిరగబడ్డారు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా కొంత దూరం వెళితే ఒక దారి వచ్చేస్తుంది అనుకున్న రోజుల్లో బయటికి నువ్వు పైకి వచ్చేసాయి, అయిపోయింది నీ టైం అంటున్నావు. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా, వారి కొరకు సమర్థవంతమైన ఒక నాయకుడు కావాలి అన్నాడు. ఎవరు కావాలి చెప్పండి? ఆ మాట మర్చిపోకూడదు. నాయకులు చాలామంది ఉంటారండి. దేవునికి స్తోత్రం. సమర్థవంతమైన నాయకులు దొరకడం కష్టం. ఒక ఓనర్ గారు అనేవాడు మా ఊర్లో, అరే పనోళ్ళు చాలామంది దొరుకుతారు రా జీతం పడితే, బాధ్యత కలిగిన పనోళ్ళు దొరకడం కష్టం అంట. నిజమేనా? నిజమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ్యత కలిగిన పనులు దొరకడం కష్టం. జీతానికి పని చేసేవాడు బాధ్యత కలిగి ఉండలేడు. కృతజ్ఞత గలవాడు మాత్రమే బాధ్యత కలిగి బ్రతకగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయనకి అధిపతి ఏమంటాడు తెలుసా? ఉత్తిని ఎత్తనాడా, వాళ్ళ బాబు సొమ్ము ఎత్తనాడా, పని చేస్తున్నాం కాబట్టి జీతం ఎత్తనాడు అండి అంటాడు వీడు. ఎవడో పనోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేస్తున్నాం కాబట్టి జీతం ఎత్తున్నాడండి. అది బాబు సొమ్ము ఏమైనా ఎత్తనాడా, ఉత్తిని ఎత్తనాడా అంటాడు. రే నీకు ఆకలి అని వాళ్ళ గుమ్మం ఎక్కినప్పుడు పని ఇచ్చాడే, కృతజ్ఞత లేదా? పని లేక పిల్లలు పస్తుంటున్నారని అల్లాడిపోతున్నామని, అయ్యా ఏదైనా పని ఉంటే ఇవ్వయ్యా, పని లేదు కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని విలవిలలాడుతూ అతని ఎదుట నిలబడినప్పుడు, అయ్యో పాపం ఇతను గొప్ప పనోడని చూసి ఇచ్చాడా, ఏం చేశాడని ఇవ్వడానికి దేవునికి స్తోత్రం. అలా ఏం చేశాడని ఇంకా ఏం చేయలే, గొప్ప పనోడు సూపర్ పనోడని ఇవ్వలా. అయ్యో పాపం పేదవాడు కష్టపడితేనే బ్రతకగలుగుతాడని పని ఇస్తే ఇడంటాడు అడు బాబు సొమ్ము తినేస్తున్నాడా, పని చేస్తున్నాం కాబట్టి ఇస్తున్నాడండి. ఏంటి ఎక్కువ మాట్లాడతాడో, ఉత్తిన పని చేస్తున్నాం కాబట్టి జీతం ఇస్తున్నాడు అంటాడు. పని చేస్తున్నాం కాబట్టి జీతం ఇస్తున్నాడు అన్నవాడు బాధ్యత కలిగిన పనోడు కాదండి. ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు, ఏ దారి లేనప్పుడు నన్ను నమ్మి నాకు పని ఇచ్చాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నాకంటూ ఒక అడ్రస్ లేనప్పుడు, నాకంటూ ఒక గమ్యం లేనప్పుడు, నాకంటూ ఒక స్థితి లేనప్పుడు నా సేవకుడా అని పిలిచి పని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా గొర్రెలు మేపో అని పని ఇచ్చాడు. కాబట్టి పని ఇచ్చినోడి మీద తిరగబడకూడదు, పని పోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం అంటాం అంతే, ఈడు కాకపోతే 100 మంది ఓనర్లు ఉంటారండి అంటాం. అతను అనలేడా, నువ్వు కాకపోతే 100 మంది పనోళ్ళు వస్తారని అనలేడా? పని పోయినోడికి విలువ ఉండదండి, పని చేసేవాడికి విలువ ఉంటుంది. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు బాధ్యత కలిగి ఉంటారు తెలుసా? కృతజ్ఞత కలిగిన వాడు బాధ్యతగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నీ నీడన నేను నా కుటుంబం బ్రతుకుతున్నామయ్యా, నీవు ఇస్తున్న జీతం చేత నా బిడ్డలు పోషించబడుతున్నారయ్యా, నువ్వు నన్ను నమ్మి పనిచ్చావు, నీకు వందనాలయ్యా అని కృతజ్ఞత కలిగిన వాడు సామర్థ్యము కలిగిన పనివాడిగా ఎదుగుతాడు. హల్లెలూయా. లేకపోతే బాధ్యత లేని పనివాడిలాగా ఉండి తలకాయ పోటు వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అనుకుంటాడు ఇది ఎప్పుడు వెళ్ళిపోతాడు రా అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామర్థ్యము కలిగిన ఒక నాయకుడు కావాలి అంటే దేవుడు అంటున్నాడు, ఉన్నాడు ఒకడు. హల్లెలూయా. ఒకడు ఉన్నాడు. నాకెప్పుడు చెప్పలేదే, నాకెప్పుడు చెప్పలేదే, నాకెప్పుడు చూపించలేదే, నాకెప్పుడు దర్శనం కానీ కళ కానీ స్వప్నం కానీ రాలేదే, ఎవరతను? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎరిగినోడే, నువ్వు ఎరిగినోడే. ఎవరో చాలామంది ఉన్నారు 20 లక్షల్లో, ఎవరంటావు అంటున్నాడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆత్మ పొందిన యెహోషువ, ఆత్మ పొందిన యెహోషువ ఉన్నాడు.
యెహోషువ సరిపోతాడంటావా? పర్లేదంటావా? ఇంతమందిని నడిపించగలడంటావా? ఏదో నాకు అసిస్టెంట్గా ఉంటున్నాడు, నాకు ఏదో తోడుగా ఉంటున్నాడు, కొద్ది సహాయంగా ఉంటున్నాడు అనుకున్నాను. అంత కెపాసిటీ ఉందంటావా? అతనికి లేదు. అతనికి ఆ కెపాసిటీ లేదు. అతనిని అభిషేకించిన ఆత్మకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతన్ని అభిషేకించిన పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. పనికిరాని ఒక పాత్రని ప్రయోజనకరమైన పాత్రగా మార్చగలవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన చేత అభిషేకించబడ్డవాడు. ప్రియులారా, మోషే తర్వాత మోషే అంతటి నాయకుడయ్యాడు. మోషే మీద తిరగబడ్డారు కానీ యెహోషువ మీద తిరగబడలే ఎవరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మీద తిరగబడ్డవాడు చత్తాడయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం. తిరగబడలా. నీ మీద తిరగబడ్డవాడు మరణపాత్రుడు. మోషేకు దేవుడు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉన్నాడని మేము ఎరుగుదుమయ్యా. నువ్వేం చెప్తావో అది చేస్తాం, కాదు అన్నవాడు సమాజంలో ఉండడు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నారు? యెహోషువ అన్నాడా? ఇశ్రాయేలు ప్రజలు తనను తాను యెహోషువకు అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు సంకల్పిస్తాడు. దేవుడు తన కొరకు ప్రజలను ఏర్పాటు చేసుకుంటాడు. తన పరిచర్య కొరకు, తన ప్రణాళిక కొరకు, తన భవిష్యత్ ప్రణాళిక కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మరి మన మధ్యలో ఉండొచ్చు, మనకు దూరంగా ఉండొచ్చు, మన కన్నులకు కనబడకపోవచ్చు. రైట్ టైం అందు వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్ టైం అందు వస్తారు, దేవుని కొరకు నిలబడతారు. ధైర్యం తెచ్చుకో. దర్శనం కొరకు బ్రతుకని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ప్రణాళిక కొరకు బ్రతుకు, దేవుని సంకల్పం కొరకు బ్రతుకు. నా వల్ల కాదు అనుకోవద్దు, నేను ఒంటరిని అనుకోవద్దు. నువ్వు నిలబడు. నీ వెనక సమాజాన్ని నిలబెడతాడు, నీ వెనక సమూహాన్ని నిలబెడతాడు. నీతో కలిసి భుజము కలిపి పనిచేసే దేవుని జత పని వారు వస్తారు. హల్లెలూయా. మోషే అంటాడు, వాళ్ళకంత టాలెంట్ ఉందా? వాళ్ళకంత నాలెడ్జ్ ఉందా? వాళ్ళకంత నేనంటే ఐగుప్తులో సర్వ విద్యలు నేర్చుకున్నాను అంత టాలెంట్ ఉందా? టాలెంట్తో పని లేదు. దేవుని స్తోత్రం. జ్ఞానంతో పని లేదు, విద్యతో పని లేదు. ప్రియులారా, వాళ్ళు టాలెంట్ కలిగిన వాళ్ళ, లేకపోతే నైపుణ్యత కలిగిన వాళ్ళ, లేకపోతే బాగా మాట్లాడతారా, బాగా పాటలు పాడతారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా గురించి మీకు తెలియదు, నేను పాడితే ఒకళ్ళు కూర్చోరు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మరి అంతే మన కెపాసిటీ. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, అదేం అక్కర్లేదు అబ్బాయి, దేవుని ఆత్మ వారి మీద ఉంది, దేవుని అభిషేకము వారి మీద ఉంది, దేవుని వివేకము కలిగిన ఆత్మ వారి మీద ఉంది. వారు చేస్తూ ఉండగా నేను వారికి ఆలోచన పుట్టిస్తాను. నేను వారు పని చేస్తుండగా వారు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను. వారికి నేను ఉపదేశము చేస్తాను. వారు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను. వారి యందు శ్రద్ధ నిలిపి వారికి ఆలోచన పుట్టిస్తాను. వాడు కుడికి ఎడమకు తిరిగితే ఇదే త్రోవ, దీనిలో నడుమని నా స్వరాన్ని వినిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఆత్మ చేత మొదట అభిషేకించబడు. దేవుని ఆత్మకు నీవు అప్పగించుకో. ఆత్మపూర్ణుడిగా బ్రతుకు. లోకానుసారంగా బ్రతకొద్దు. దేవుని ఎరగని వ్యక్తిలా బ్రతకొద్దు. దేవునికి దూరస్తుడిగా బ్రతకొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక, ఇదిగో యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దేవునికి సాక్షి. లోకానికి వ్యత్యాసంగా ఉంటాడు. లోక ఆశలో కాంప్రమైజ్ అవ్వలేడు. లోకంతో ముడిపడి బ్రతకలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా బ్రతుకుతాడు. అతని మాటలు వేరు, అతని నడక వేరు, అతని పడక వేరు, అతని ప్రవర్తన వేరు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో స్తోత్రం హల్లెలూయా అని సాక్ష్యం చెప్తే ఎంత బాగా చప్పట్లు కొడతారు కదా. దేవుడు అద్భుతం చేశాడండి, ఇలా చేశాడండి, అలా చేశాడండి అంటే సంఘం మొత్తం స్తోత్రం హల్లెలూయా అని చప్పట్లు కొడతారు. సాక్షి విని అవునా కాదా? ఏంటంత సీరియస్గా ఉన్నారు? దేవుని స్తోత్రం, అవునా కాదా? ఆమయా ఇలియా? నీది అర్థమైందా? అర్థం కాలేదు కదా తమిళ. అవునా కాదా అన్నాను అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో చప్పట్లు కొట్టడం కాదు, సంఘం వెలుపట సాక్ష్యం కలిగిన వాడు ఆత్మపూర్ణులు.
నీ బంధువుల మధ్య, నీ తోటి వారి మధ్య, నీ ఇంటి ప్రక్క వారి మధ్య, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఇతడు ప్రత్యేకమైన వ్యక్తి, మాతో కలిసి పరిగెట్టే వ్యక్తి కాదు, మేము మాట్లాడినట్లు మాట్లాడే వ్యక్తి కాదు, మేము ప్రవర్తించినట్లు ప్రవర్తించే వ్యక్తి కాదు, ఇతడు ప్రత్యేకమైన వ్యక్తి, ఆత్మపూర్ణుడు అని సాక్ష్యము పొందితే దేవుని పనికొచ్చే పాత్ర అయిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మచేత బలమును పొంది ప్రత్యేకంగా బ్రతుకు. దేవుని పని కొరకు నువ్వు పిలువబడే రోజు ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాటులోనికి వచ్చే రోజు ఒకటి ఉంది. భుజము కలిపి దేవుని జత పనివాడివై పని చేసే రోజు ఒకటి రాబోతుంది. ఆత్మపూర్ణుడిగా బ్రతుకు. బెస్లేయేలును పిలిచిన దేవుడు, యెహోషువను పిలిచిన దేవుడు ఒకరోజు నిన్ను, నీ గర్భమున పుట్టిన బిడ్డలను పిలవబోతున్నాడు. ఆయన పని కొరకు, ఆయన ప్రత్యేకమైన కార్యాల కొరకు, దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి, భూమి మీద దేవుని కొరకు పోరాటాలు చేయటానికి దేవుడు ప్రత్యేకంగా తన జత పనివారుగా వేసుకోవడానికి దేవుడు పిలవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దృష్టితో చూడాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు చూడండి, 1 కొరింథీ 3:9 మాత్రం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈయన అంటాడు, సంఘాన్ని చూసి అంటాడు పౌలు, ఇదిగో దేవుని సంఘమా, మీరు దేవుని వ్యవసాయం, దేవుని పంట, దేవుని వ్యవసాయం, దేవుని గృహము అంటున్నాడు. గృహముగా కట్టబడుతున్నారు, దేవుని నివాస స్థలంగా కట్టబడుతున్నాడు. దేవుడు నివసించే ఒక చక్కని సౌందర్యవంతమైన దేవుని గృహంగా మీరు కట్టబడుతున్నారు. మీరు దేవుని వ్యవసాయమై, దేవుని పంటై, మీరు దేవుని వ్యవసాయమై ఎదుగుతున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మరి మీరెవరో అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరెవరో అంటే మేము దేవుని జత పనివారం అన్నాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గృహం వలె కట్టబడుతున్నారు, దేవుడు కడుతున్నాడు, దేవునితో కలిసి మేము కడుతున్నాం. స్తోత్రం. మేము దేవుని జత పనివాళ్ళం. దేవుడు మీ పక్షంగా పని చేస్తున్నాడు. ఆయన చేతులకు బదులు మా చేతులు కడుతున్నాయి. ఆయనతో కలిసి మేము పని చేస్తున్నాం. మేము పని చేస్తుండగా మీరు దేవునికి గృహంగా కట్టబడుతున్నారు. దేవుని వ్యవసాయమై మీరు పచ్చని పైరుగా ఎదుగుతున్నారు. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము, మేమేమో దేవుని జత పనివారం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అసిస్టెంట్ అనుకోకూడదండి, దేవుని జత పనివారం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కొరకు ఎలియాజర్ గారి కొరకు ఈ పని చేస్తానని అనుకోకూడదు, దేవుని జత పనివారం అని సంతోషపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని కొరకు భుజము కలిపే వ్యక్తివే, దేవుని జత పనివాడిగా దేవుడు నిన్ను సిద్ధపరచాలని ఆత్మపూర్ణుడైన బెస్లేయేలును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మపూర్ణుడైన యెహోషువని జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు రాబోతున్న తరానికి ఒక నూతన కార్యాల కొరకు ఏర్పరచబడ్డవారు, దేవుని జత పనివారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ఎలా ఉండాలి అంటే ఆత్మపూర్ణులమై ఉండాలి. ఆత్మపూర్ణులమై ఉండాలంటే ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ప్రకారం మనము బ్రతకటానికి మోకాళ్ళ మీద పడి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తనకు తానుగా బ్రతకగలరా? బ్రతకలేరు. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ నూతన స్వభావం మీకు ధరింప చేయటము ద్వారా అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ మనల్ని నూతన పరుస్తాడు. దేవుని యొక్క ఆత్మ మన క్రియలను మారుస్తాడు. దేవుని యొక్క ఆత్మ మన ప్రవర్తన మారుస్తాడు. దేవుని యొక్క ఆత్మ దేవుని జత పనివారిగా మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. భవిష్యత్ తరాలలో ఒక గొప్ప నాయకులు మన మధ్య నుంచి లేవబోతున్నారు. హల్లెలూయా. బెస్లేయేలు వంటి వారు, యెహోషువ వంటి వారు, దేవుని జత పనివారు ఇదిగో ఈ పరిచర్యలో లేపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లల పొలంలో ఒకడు బండి చేస్తాడా, ఒకడు ఇల్లు కడతాడా? ఎందుకు ఆ పోలిక అనుకుంటున్నారు? ఒకడి వల్ల అయ్యేది కాదు సేవ. చూస్తారులే,
పాస్టర్ గారు కదా పిలవబడ్డారు, మాకేం పని అనుకోకూడదండి. దేవుని జత పనివారుగా భుజము కలిపే సంఘమై బ్రతుకుదుముగాక. హల్లెలూయా. దేవుని కొరకు ఉరకలెత్తే మనస్సు ఉండాలండి. దేవుని కొరకు ఏమీ చేయలేకపోయామని బాధపడాలండి. దేవునికి స్తోత్రం. ఈ గాస్పల్ ట్రిప్లో ఎక్కువ లేదు, 3 రోజులే. 4వ రోజు పని లేదు నాకు. దేవునికి స్తోత్రం. అదే రోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని లేదు కదా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఏమి వెళ్తాంలే, అక్కడ మీటింగ్ స్టార్ట్ అయింది, ఆ పాస్టర్ గారినే చూస్తారా మనల్నే చూస్తారా, వాళ్ళకి భారం ఎందుకులే, ఆనంద్ పాస్టర్ గారి మీద భారం వేసేద్దాం అనుకున్నాను. దేవునికి స్తోత్రం. మన ఇల్లే కదా, ఇక్కడ ఉందాం, పొద్దున్న వెళ్దాం, ఎందుకు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనుకున్నాను. మా పాత్రం గారు కూడా ఉంది, నీకు ఎక్కడ వీలైతే అక్కడ సెట్ అయిపోతావే అంది. దేవునికి స్తోత్రం. నేను అలా కనపడ్డాను మీకు? దేవునికి స్తోత్రం. ఆవిడికి కనపడ్డానులే. దేవునికి స్తోత్రం. ఏడ్చాను, ప్రభా వాళ్ళు ఏదో పెడతారయ్యా, తింటాను, పడుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, పని కావాలి ప్రభు, పని చేసే భాగ్యమే అయ్యా. అయ్యా 25వ తారీఖు ఖాళీగా ఉండాలయ్యా, ఏదైనా పని చేసే భాగ్యమే అయ్యా. పని చేయకుండా అన్నం తినకూడదని వాక్యం చెప్తుందయ్యా. అంతటి భక్తిపరుడు కాదు, అంతటి త్యాగపరుడు కాదు. ఆకలేస్తే 4 ముద్దలకు ఎదురు చూస్తాను, పని చేసే భాగ్యమే అయ్యా అని. ఆనంద్ పాత్ర గారి ఇంట్లో కాదు, చెన్నైలో నుంచి మొదలెట్టా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, శనివారం ప్రయాణమే అనుకున్నా, పని కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. శనివారం ఉపవాస ప్రార్థనలో వాడుకున్నాడా, ఆదివారం ఉదయం వాడుకున్నాడు, ఆదివారం మధ్యాహ్నం వాడుకున్నాడు, ఆదివారం రాత్రి అక్కడ చాగలులో స్వార్థ పరిచర్య చేసాం. దేవునికి స్తోత్రం. 25 మాట ఏంటి ప్రభు అంటే 25 కూడా ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, రేపు పని ఉంది. రేపు రాత్రి పరిచర్య చేసి తృప్తిగా ట్రైన్ ఎక్కుతాను. దేవునితో కలిసి పని చేయడానికి ముందుకు రా. పని చేసేవాడికి పనిస్తాడో, పని చేసే మనస్సు కలిగిన వాడికి పనిస్తాడో, పని కొరకు పని తెప్పించిన వాడికి పనిస్తాడో. హల్లెలూయా. రోజులు గడిచిపోతున్నాయి, సమయాలు దొరికిపోతున్నాయి. ఏం సాధించాలని ఎదురు చూస్తున్నాం? ఎక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నాం? ఇంకా దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో అని దేవుని పాదాల మీద పడగలుగుతున్నామా? ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు సంఘాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సేవకు పిలిచిన తర్వాత మీ సంఘం ఎక్కడ అనుకుంటున్నారా? అంతా మాదే. దేవునికి స్తోత్రం. మాకు సంఘం లేదు, సార్వత్రిక సంఘం మాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వండుకున్నాడు ఒక కూర. హల్లెలూయా. వీళ్ళలా చూస్తున్నారు. సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు జేబీఎంను వాడుకుంటున్నాడు. అన్ని సంఘాలు మాయే. దేవునికి స్తోత్రం. బ్రదర్ను మాదే, పెంతుకోస్తు మాదే, బాప్టిస్టు మాదే, అన్నీ మాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మీ బోధన యాక్సెప్ట్ చేస్తారండి అనుకుంటారు. నేను కూడా అడిగాను, ప్రభు సువార్తికుడు అంటున్నావు, అన్ని చోట్లకి వెళ్ళాలా, ఏం చెప్పాలా? ప్రభు అన్నాడు, పరిశుద్ధతను గురించి చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత మాకు వద్దన్న సంఘం ఏదన్నా ఉంటే పేరు నాకు ఇవ్వండి. అందరికీ అదే కావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకపోతే పరలోకం లేదు, పరిశుద్ధత లేకపోతే మహిమ లేదు, పరిశుద్ధత లేకపోతే ప్రభు సన్నిధి లేదు. ఏం చెప్పాలి ప్రభు అంటే, సర్వ సమాజంతో ఇలా చెప్పు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పు. దేవునికి స్తోత్రం. పెంతుకొస్తోళ్ళకి అదే చెప్పాలా? అదే చెప్పాలా? బాప్టిస్ట్ వాళ్ళకి అదే చెప్పాలా? లూథరన్ వాళ్ళకి అదే చెప్పాలా? బ్రదరన్ వాళ్ళకి అదే చెప్పాలి? ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నారేంటి? దేవునికి స్తోత్రం. ఇంకా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికైనా పరిశుద్ధతే ప్రాముఖ్యము. దేవుని వచనాన్ని, పరిశుద్ధత కలిగిన వాక్యాన్ని చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆశ కలిగి ఉండాలి. దేవుని కొరకు నేనేం చేయాలి, నా జీవితంలో నేను ఎలాగా దేవునికి ఉపయోగపడాలి, నా జీవితాన్ని ఎలా ఉపయోగించాలనే ఒక తపన నీలో కలిగి ఉంటే, పని చేసే మనసు ఉంటే, పని కొరకు ఆరాటపడితే దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోయారా? నేను మర్చిపోలా. దేవుడు సేవకు పిలిచాక సంఘం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో పని చేయించడం మొదలు పెడతాడు. సంఘములో పని చేయించడం మొదలు పెడతాడు. ఆ సంఘం పని చేస్తూ ఉండగా ఆ సంఘము కొరకు సేవకుడు ఎలా కష్టపడుతున్నాడు, ఎలాగ ప్రయాసపడుతున్నాడు, నా జత పనివాడిగా, నా ఆత్మను పొందినవాడిగా ఎటువంటి పరితాపం కలిగి ఉన్నాడు అని చూస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామందికి అది ఉండదు. ఉన్న మట్టికి చాలు, చేసిన మట్టికి చాలు,
ఇంతవరకు చాలు. అండ్ ఈ మాత్రం ఎవడు చేస్తున్నాడు అసలు అనుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. ఈ మాత్రం ఎవడు చేస్తున్నాడు అసలు అనుకుంటాం. దేవుడు కూడా ఆమేనంటాడు. ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ప్రవక్త, మీకు తెలుసా? తెలీదుగా, ఏలియా. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, ఎంత మట్టికి చాలు అన్నాడు. దేవుడు అన్నాడు, వచ్చే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఎక్కడ సరిహద్దులు గీసుకోకండి. దేవునికి స్తోత్రం. భూదిగాంతముల వరకు సువార్తను ప్రకటించడం మన బాధ్యత. హల్లెలూయా. అడుగు, జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగాంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాన్నాడు. అడిగి పొందుకుందాం. దేవునికి స్తోత్రం. సంఘములో నమ్మకత్వం కలిగి పని చేయటం మొదలు పెడితే, మనలాంటి వారిని సిద్ధపరచడం మొదలు పెడితే, దేవుని జత పని వారిని లేపగలిగితే ఆ సంఘము ఏమవుతుందో తెలుసా? సార్వత్రిక సంఘముగా రూపాంతరము చెందుతుంది. దేవునికి స్తోత్రం. అనేక సంఘాలుగా ఆగిపోయినాయి, సార్వత్రిక సంఘముగా రూపాంతరము చెందలేదు. అంటే ఆయా భాషలు మాట్లాడేవారి మధ్యకి సేవ వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆయా ప్రజల మధ్యకి, ఆయా భాషలు మాట్లాడేవారి మధ్యకి, ఆయా ప్రాంతాల వారికి, ఆయా జాతుల వారి మధ్యకి సేవ విస్తరిస్తుంది. హల్లెలూయా. ఒక సార్వత్రిక సంఘ పరిచర్యగా అపోకలిప్స్ పరిచర్య మార్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంఘము ఇచ్చాడు దేవుడు. దీన్ని సార్వత్రిక సంఘముగా చేయాలి అంటే ఆ తపన కలిగిన వరంగా, ఆ విషయంలో పోరాడే వరంగా మనం ఉన్నట్లయితే దేవుడు అలాంటి వారి పరిచర్యలు కొన్ని ఉన్నాయి, మీకు తెలుసు. కొన్ని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. చిన్న సంఘంగా ప్రారంభించబడ్డారు, ప్రపంచాన్ని కమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏంట్రా ఇలాగ పెరిగిపోతున్నారంటే దేవుడు రూపాంతరపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘాన్ని సరిహద్దులు విశాలపరుస్తున్నాడు. ఇదిగో సంఘముగా ఇచ్చి దాన్ని సార్వత్రిక సంఘముగా రూపాంతరపరుస్తూ ఉంటే అనేక దేశాలకు ఆ సేవ దీవెన అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అనేక ప్రాంతాలకు విస్తరిస్తుంది. సరిహద్దులు లేవు. యోసేపు ఫలించడు కొమ్మ, యోట యొద్ద ఫలించడు కొమ్మ గోడలు అడ్డొస్తే ఎగబాకి పెరుగుతుందట. దేవునికి స్తోత్రం. ఆటంకాలు ఆపలేవు, ఆర్థిక సమస్యలు ఆపలేవు, అనారోగ్యాలు ఆపలేవు. దేవుని దర్శనం కొరకు పరితపిస్తే, దేవుడు మాట్లాడుతున్న మాటలకు నువ్వు కట్టుబడి బ్రతికితే, నీ బ్రతుకే దేవుని దర్శనం అయితే దేవుడు నీ పాదాల దగ్గర ఆ దర్శనాన్ని రుజువు చేసి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మపూర్ణులు లేస్తారు, బెస్లేలు వంటి వారు లేస్తారు, యెహోషువ వంటి వారు లేస్తారు, ఆత్మ చేత అభిషేకించబడిన యోధులు లేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని జత పని వారై లేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ పంటను పండించేవారై, ఆత్మీయ గృహాలు కట్టేవారై, దేవుని సంఘాలు కట్టేవారై, దేవుని సంఘాలలో నుండి యోధులు లేపబడుదురుగాక. ఆమేన్. ఒక మాట చెప్పండి, నేను ముగిస్తున్నాను. బెస్లేలు ఎక్కడి నుంచి వచ్చాడు? దుబాయ్ నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ నుంచే వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ నుంచే వచ్చాడు. వాళ్ళు ఎప్పుడన్నా అనుకున్నారా మాలో ఒకడు అంతటి కృప కలిగిన వ్యక్తి ఉంటాడని అనుకున్నారా? మోషే తర్వాత అంతటి నాయకుడు మాలో నుండి వస్తాడు అనుకున్నారా? వస్తారో, దేవుడు తెస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రణాళిక కొరకు దాహము కలిగి బ్రతుకుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ చేత అభిషేకించుకుంటే నత్తివాడైన మోషే దేవుని మాటలు పలికినట్లు, ఇదిగో చదువు సంధ్య లేని వారు సైతం దేవుని సువార్తను ప్రకటిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు గొప్ప కృపిస్తాడు. హల్లెలూయా. పిల్లరా, ఇవి మనము మనసులోకి తీసుకోవాలి. పాటలు పాడామా, ఆరాధన చేసామా, 4 మాటలు విన్నామా, 4 రూపాయలు కానుకేసామా, వెళ్ళిపోయామా అనుకోకూడదు. నీడల దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నేను ఒక బెస్లేలు వలె, నేను ఒక యెహోషువ వలె ఈ తరములో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని జత పనివాడివై నువ్వు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కొరకు దేవుని పొలాలు ఎదురు చూస్తున్నాయి. నీ కొరకు దేవుని గృహాలు, కట్టబడని గృహాలు ఎదురు చూస్తున్నాయి. నీవు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బెస్లేలుతో చెప్తే నేను కట్టేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. బెస్లేలుతో అన్నాడు, దేవుడు ఇదంతా చెప్పాడయ్యా, నేను చేసేస్తాను అంటున్నాడు. అమ్మ నా వల్ల నాకు కుదరదుగా అన్నాడా?
నాకు కుదరదు కానలా, నేను చేసేస్తాను అన్నాడు. యెహోషువ చెప్తే రెడీ అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లేపితే ఎవడో ఆపలేడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడో. బాధ్యత కలిగి బ్రతుకుదుముగాక. కాలక్షేపణగా వెళ్ళిపోవద్దు. అపోకలిప్స్ ప్రార్థన సహవాసం ఎడల దేవుని కృప ఉంది. ప్రత్యేకమైన కూడికలో ఏం చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుని జత పని వారు లేస్తారని చెప్పన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళెవరు ప్రభు అంటే బెసలేలను చూపించాడు. వాళ్ళెవరు ప్రభు అంటే యెహోషువను చూపించాడు. వాళ్ళెవరు ప్రభు అంటే రేపు మీ సంఘంలోంచి లేపి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పరిచర్యలోంటి యోధులు లేస్తారు, దేవుని జత పని వారు లేస్తారు. మాకేం వచ్చాయా, మాకేం తెలుసాయా అనుకుంటున్నారా? దేవుని ఆత్మ మీ మీదకి వస్తే ఎదట వ్యక్తి ఎదిరించలేని జ్ఞానము మీ సొంతం అయిపోతుంది. హల్లెలూయా. మనం బైబిల్ బోధించిన తర్వాత, సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పిన తర్వాత టిక్కు టక్కు చూసి కిందకు వస్తే చాలామంది అంటారు, పాస్టర్ గారు ఏం చదివారు మీరు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పుకుంటే సిగ్గు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు జాబ్ చేసే టైంలో లేక ఊర్లో ఉన్న చిన్నప్పటి నుంచి అలవాటు, టక్కు టిక్ వేసుకొని పెన్ను రాసిన రాయని పెన్న జోబులో ఉంటుంది. హల్లెలూయా. వెళ్తూ ఉంటే ఎక్కడికైనా వెళ్తుంటే అనేవారు, ఏం చేస్తారండి అనేవాడు. బిజినెస్ చేస్తాను. బాగానే చెప్పుకోండి, బిజినెస్ చేస్తాను. ఏం చేస్తాను? కాస్మెటిక్ బిజినెస్ చేస్తాను. ఓ, ఏం చదివారండి? ఏం చెప్తామండి పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. 5వ తరగతి చదివాను. 6వ తరగతిలోకి వచ్చాక మా డాడీ చనిపోయారు, ఇంక చదువు లేదు, ముద్దట్టడం ఎక్కువ, చదువు ఆవిడ చెప్పిస్తాడని చెప్పగలమా? ఎందుకంటే తక్కువ టిక్ అలా ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లేవు. చాలామంది అనుకుంటారు నేను పేదోండి. నేనేం పేదోండి కాదు, నాకు 4 కోట్లు ఉన్నాయి, బ్యాగ్లు ఎట్టుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి ఒకటి వేసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. వినండి, నేను చెప్పేది ఏంటంటే, సిగ్గుపడేవాడిని. ఇప్పుడు పాస్టర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది బైబిల్ లెక్చరర్స్ అంటారు, ఏం చదివారు మీరేం చదివారు అంటారు. ఆ సెమినార్లో ఒక సేవకుడు వచ్చాడు, ఆత్మానుసారమైన జీవితాన్ని గురించి బోధిస్తున్నప్పుడు విన్నాడు. అయ్యా మీరేం థియాలజీ చేశారు, ఏం చదివారు అన్నాడు. నేనేం సిగ్గుపడలా, 5వ తరగతి చదివానంటే దానికంటే ఎక్కువ బైబిల్ చదివానండి అని చెప్పింది. దేవుని స్తోత్రం. జ్ఞానము దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అభిషేకించి మాట్లాడుతున్నప్పుడు నీవు మాట్లాడుతుండగా ప్రజలు ఆశ్చర్యపోతారు. నువ్వు మాట్లాడుతుండగా సంఘాలు కట్టబడతాయి. నువ్వు మాట్లాడుతుండగా చీకటి శక్తులు కూలిపోతాయి. నువ్వు మాట్లాడుతుండగా పరిశుద్ధులు అవుతారు పాపులు. హల్లెలూయా. అనిపిస్తుంది నాకు కూడా, మనకు అంత సీన్ ఉందా? దేవుడు అంటున్నాడు, నీకు లేదురా అబ్బాయి, నాకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బలముతో పని లేదండి, మన జ్ఞానంతో పని లేదండి, మన మంది మార్బలతో పని లేదండి, మన సొమ్ముతో పని లేదండి. దేవుని ఆత్మ కలిగిన వాడువా? దేవుని ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? దేవుని ఆత్మకు నిన్ను నీవు అప్పగించుకున్నావా? దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పగల దమ్ము నీకుందా? దేవుడు రేపు బెస్లేలుగా చేసుకుంటాడు, యెహోషువ వలె చేసుకుంటాడు, పౌలంతటి వాడిని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కార్యాలు జరిగిస్తుంటే ఆపగలవాడు భూమి మీద లేడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నేను అనుకున్నవాడిని, కొంతమంది సైంటిఫికల్గా ప్రసంగాలు చేస్తారండి, మరి కొంతమంది హిస్టారికల్ ప్రీచర్స్ ఉంటారు. మరి మేమెవరు అంటే స్పిరిచువల్ ప్రీచర్స్ అని చెప్పి, అంటే ఆత్మ సంబంధమైన ప్రసంగికులు అని చెప్పేవాడిని. ఒకరోజు దేవుడు అన్నాడు, మరి వాళ్ళెవరు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, స్టెఫెన్కి దేవుని ఆత్మ వల్లే కదా జ్ఞానం వచ్చింది. ఎదిరించలేని జ్ఞానం ఎవరి వల్ల వచ్చింది? పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది. మరి దేవుని యొక్క అంతరిక్షాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి వివరించిన యోధులు ఎలా రాశారు బైబిల్ని? అదిగో దేవుని ఆత్మ చేత రాశారు. మరి వాళ్ళెవరు అని అడిగాడు. గుండె ఆగిపోయింది. ఎరా అబ్బాయి, నువ్వేదో పెద్ద ఆత్మ సంబంధమైన ప్రసంగికుడు అనుకుంటున్నావు, వాళ్ళేమో అక్షరాల మీద చెప్తున్నారు అనుకుంటున్నావు, ఆత్మ జ్ఞానం లేకపోతే ఎవడో చెప్పలేడురా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు డౌట్ వచ్చింది అప్పుడు, నేనెవరిని ప్రభువా? మరి నేను చేసే పని ఏంటి ప్రభువా? నేను ఏ విధమైన సబ్జెక్ట్ బోధిస్తున్నానప్పుడు నా ప్రసంగం నేను ఏ విధమైన బోధకుడిని అని అడిగితే, చాలామంది హిస్టారికల్ ప్రీచర్స్ ఉంటారు, అలాగే సైంటిఫికల్ ప్రీచర్స్ ఉంటారు, చాలామంది స్పిరిచువల్ ప్రీచర్స్ వీళ్ళంతా కాదని అంటలేదు. మరి నేనెవరు ప్రభు అంటే ప్రాఫెటికల్ ప్రీచర్ అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రవచనాత్మకమైన వరాన్ని నీకు ఇచ్చాను అన్నాడు.
హల్లెలూయా. ఈరోజు గౌరవించబడుతున్నానంటే అది కృప. ఈరోజు అనేకులు అయ్యా మా సంఘానికి రండి, మా చర్చికి రండి, మా ప్రాంతాల్లో సువార్త చెప్పండి, దైవ సేవకులు మీటింగ్లు ఏర్పాటు చేయనట్లు, అది దేవుని ఆత్మ. నీకు నాకు ఏం తెలియకర్లా. ప్రభు ఆత్మ నీ మీదకి వస్తే, ప్రభు ఆత్మ కలిగి నువ్వు బ్రతికితే, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే, దేవుని కొరకు బ్రతికే రోషం నీకుంటే, దేవుని కృపావరములు తనంతట తానే కార్యం చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పాడు, ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానాన్ని, ప్రవచనాత్మకమైనటువంటి మెసేజ్ నీ నోట ఉంచాను, నువ్వు అది పలుకుతుండగా శత్రువు కోటలు కూలతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళగించబడతాయి, విర్రగొట్టబడతాయి, నశింపజేయబడతాయి, పడద్రోయబడతాయి శత్రువు కోటలు అన్నాడు. మరి ఇంకా అన్నాను, దేవుని రాజ్యము కట్టబడుతుంది, దేవుని రాజ్యంలో ఆత్మలు నాటబడతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే 5వ తరగతికి అంత సీన్ ఇస్తే మీరెంత చదువుకున్నారు, మీరెంత జ్ఞానవంతులు, మీరెంత భయభక్తులు కలిగి బ్రతుకుతారు. ఒకరోజు వస్తుంది, బెస్లేలు వంటి వారుగా మీరు మార్చబడతారు, యెహోషువ వంటి వారిగా మార్చబడతారు. సంఘము సార్వత్రిక సంఘమై రూపాంతరము చెందే రోజు రాబోతుంది. హల్లెలూయా. ఆ రోజు అపోకలిప్స్ పరిచర్య రాజుల ఎదుట రాజుల ఎదుట గణపరచబడబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, దయచేసి ఈ మాట చూసి ప్రార్థనలోకి వెళదాం. సామెతల గ్రంథం 22:29 చదవండి. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా, తన పనిలో టాలెంట్ కలిగిన వాడిని చూచితివా, తన పనిలో నైపుణ్యత కలిగిన వాడిని చూచావా. వాళ్ళు అల్పుల మధ్య నిలబడరు, రాజుల మధ్య నిలబడతారు. చప్పట్లో కూడా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి కారణం ఏంటి అంటే తమ పనిలో నిపుణత. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు అంటాడు, బెస్లేయేలు నా ఆత్మ కలిగిన వాడు, యెహోషువ నా ఆత్మ కలిగిన వాడు, ఇదిగో దేవుని జత పనివారు గనుల మధ్య నిలబడే రోజులు వస్తాయి. దేవుడు ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరుస్తాడు. ప్రియులారా, నా కళ్ళతో అనేక కార్యాలు చూశాను. భయముతో బ్రతుకుతున్నాను. ఆ కృప పోగొట్టుకోకూడదు. చచ్చే వరకు ఆత్మపూర్ణుడిగా బ్రతికి చావాలని ఆ కృప కొరకు వేకుజాము లేచి ఏడ్చే అనుభవాన్ని దేవుడి దగ్గర పొందాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొగడమని చెప్పటల్లా, దేవుని బిడ్డగా, మీ తోటి సహోదరుడిగా, మీరు ఎరిగిన దైవజనుడిగా నన్ను నమ్మితే మీరు నమ్మండి, ఒకరోజు ఈ పరిచర్యలోండి రాజుల ముందు నిలబడేవారు లేస్తారు. హల్లెలూయా. గనుల మధ్య నిలబడేవారు లేస్తారు. రాజులే ఉంది, రాజైన యేసయ్య ముందు నిలబడేవారు లేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి తెలిసినా, చూడండి 28వ వచనం చదవండి. మీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. చాలండి. హల్లెలూయా. అప్పుడు నువ్వు నైపుణ్యత కలిగిన పనివాడిగా అవుతావు, గనుల మధ్య నిలబడతావు, దేవుని జత పనివాడిగా మార్చబడతావు. బెస్లేలు వంటి వారు, యెహోషువ వంటి వారు నీ పరిచర్య నుంచి లేస్తారు. ఎప్పుడు నీ పితరులు వేసిన పురాతనమైనటువంటి పొలిమేర రాయిని నువ్వు తీసివేయకూడదు. ఏ రాయి అది? ముఖ్యమైన మూలరాయి యేసు. యేసు అనే మూలరాయి, ముఖ్యమైన మూలరాయి. ఆయనే పొలిమేర రాయి, సరిహద్దు రాయి. యేసు అంటే ఎవరు తెలుసా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధత. పరిశుద్ధత అంటే యేసు. యేసు అంటే పరిశుద్ధత. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అంటే ప్రతి ఒక్కరు తల వంచారు ఆయన ముందు. ఆయన పేరు నజరేయుడని యేసు. పరిశుద్ధత అనే పురాతనమైన రాయి ఉంది, దాన్ని తీసేయకో. స్టైల్గా ఉండు, స్టైల్గా ఉండు. యేసుప్రభు నమ్ముకున్నావా? మారు మర్చిపోతావా? ఓయ్ జీన్ ప్యాంట్లు వేస్తున్నావు ఏంటి అని మేము అనం. దేవుని స్తోత్రం. నీ ఇష్టం వచ్చింది వేసుకో, మాకెందుకు. దేవుని స్తోత్రం. పంజాబీ డ్రెస్సులు వేస్తున్నావు ఏంటి అంటామా? 50 ఏళ్ళోళ్ళు కూడా వేస్తారు. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తామండి? మా చర్చికి వచ్చి చూడండి, అది ఇంటర్నేషనల్ చర్చు, 2000 మంది ఉంటారు, రకరకాలుగా ఉంటారు. దేవుని స్తోత్రం. నువ్వు స్టైల్గా ఉండు కానీ పరిశుద్ధంగా ఉండు. నువ్వు పెద్ద రకంగా ఉండు కానీ పరిశుద్ధంగా ఉండు. నువ్వు అందంగా ఉండు, తప్పేం లేదు. అందవికారంగా ఉండమని నేను అంటలా. నువ్వు అందంగా ఉండు
పరిశుద్ధంగా ఉండు. దేవునికి స్తోత్రం. నువ్వు స్టైల్గా ఉండు, పెద్ద రకంగా ఉండు, అందంగా ఉండు, ఆస్తి కలిగి ఉండు, నువ్వు సామర్థ్యం కలిగి ఉండు, పరిశుద్ధతనే పొలిమేర రాయిని కాపాడుకో. రేపు రాజులు ఎదుట నిలబడబోతున్నావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ పితరులైన అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది రాయిని తీసివేసుకోకో. పరిశుద్ధత అనే పొలిమేర రాయిని నువ్వు తీసివేయకూడదు. అప్పుడు దేవుని ఆత్మ నిన్ను నైపుణ్యత కలిగిన పనివాడిగా, టాలెంటెడ్ పర్సన్గా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం కలుగుండో. డబ్బు చేయలేని కార్యాలు దేవుని ఆత్మ చేస్తుంది. జ్ఞానం చేయలేని కార్యాలు దేవుని ఆత్మ చేస్తుంది. దేవుని కొరకు నువ్వు యోధుడు అయి నిలబడతావు. పొలిమేర రాతి అనే పరిశుద్ధతను తీసివేసుకోకు. స్టైల్గా ఉండు, అందంగా ఉండు, పెద్ద రకంగా ఉండు, పెత్తనదారితనం చేయి, పరిశుద్ధంగా చేయి. దేవునికి స్తోత్రం. ప్రభు నిన్ను వాడుకొనును గాక. దయచేసి 2 నిమిషాలు లేచి నిలబడదామా?